నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ దేవురపల్లి బాలచందర్ శర్మ గారు. వారితో మాట్లాడి ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఏ దైవాన్ని పూజించాలి అనేది తెలియజేయండి గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు ఫిబ్రవరి మాసం నందు మకర రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే, గతంలో మనం చూసుకున్నట్టయితే డిసెంబరు, జనవరి ప్రాంతంలో శని తిరోగమనం అని వినే ఉంటారు. అది ఈ యొక్క మకర రాశి గుండా కుంభరాశిలోకి ప్రవేశించింది. అది కాకుండా ఏలిన నాటి శని ప్రభావము వీడి కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటిది. కాకపోతే ఏంటంటే గ్రహ సంచారంలో శని మందగమనుడు, వీరి యొక్క రాశాధిపతి శని చాలా చిన్నగా తిరిగేటువంటి వాడు, అత్యంత వేగంగా తిరిగేటువంటి వాడు చంద్రుడు. వీరంతా కూడా మార్చి 29వ తారీఖు వచ్చేసరికి షష్టగ్రహ కూటమి అని చెప్పి పోయి మీన రాశిలోకి చేరిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది అనంటే, ఈ మకర రాశి వారికి సంబంధించి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో చాలా త్వరగా తీసుకోవాలి. త్వరగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జాప్యం పనికిరాదు. సరే, విద్యార్థుల విషయానికి వస్తే చాలా ఆనందకరమైనటువంటి వాతావరణం, అంటే కాస్త ప్రశాంతత, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు. గృహిణుల విషయంలో కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా గృహిణుల విషయానికి వచ్చేసరికి ఏవైనా వస్తువులు కొనాలనుకుంటూ ఉంటారో, వారు కొనాలనుకున్న వస్తువు కొన్న తర్వాతకి ఇంట్లో ఉన్నటువంటి వారితోని మాటలు, అనవసరంగా ఈ వస్తువు అవసరమా, నీ ఒక్కదానికి బాగుంటే సరిపోతుందా, మా అందరికీ కూడా బాగుండాలి కదా, ఇలాంటి మాటలు అధికంగా వినిపిస్తూ ఉంటాయి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారు కలవాలనుకున్నటువంటి ముఖ్యులని కలవడం, పెద్దవారిని కలవడం, పెద్దవారని కాదు కానీ వీళ్ళ ఆఫీస్లోనే ఒక పై స్థాయి వ్యక్తిని కలవాలి ఎప్పటి నుంచో అనుకొని ఆయనను కలవడం, మాట్లాడడం, వీరైతే వారితో భోజనం చేయడం, ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారు ఏవైనా సరే కొత్త వస్తువులు కొనడము, కొత్త వస్తువులు సేకరించడము, ఆర్థికపరమైనటువంటి లాభాలు రావడము, కానీ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణము, పరిస్థితి బాగా వేధించడము, ఇబ్బంది పెట్టడము, దీనివల్ల కాస్త మనస్సు కలత చెందడము, ఇవన్నీ కూడా విపరీతంగా జరిగేటువంటి సంఘటనలు వీరి యందు జరుగుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వారి విషయానికి వస్తే, వీరు పలువురితో కలిసి సంభాషించి మాట్లాడి, వీరికి కూడా కొంతమంది సినిమాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్న స్థాయి నటీనటులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, పెద్దవారిని కలవాలని, మాట్లాడాలని, వారితో కాస్త సన్నిహితంగా ఉండాలని ఉంటుంది. అలాంటివన్నీ కూడా జరిగేటువంటి కాలం అని చెప్పొచ్చు. రాజకీయ పరంగా కూడా వీరికి ఎవరైతే రోల్ మోడల్స్ ఉంటారో, లేదా వీరి యొక్క ప్రత్యర్థులు, అంటే వీరి యొక్క వర్గంలో కాకుండా ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళనైనా సరే కలవడము, చాలా ఆనందంగా మాట్లాడడము, పరస్పరం వారితోని డిస్కస్ చేయడము, ఇంకొక 2-3 సార్లు కలవడము, దీనివల్ల బయట వేరే వేరే న్యూస్లు రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరైతే ఆరోగ్యం బాగాలేకుండా ప్రయాణం చేయాలనుకుంటున్నారో వారికి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. కాస్త వృద్ధులు కూడా తల్లిదండ్రుల దగ్గర లేని పిల్లలు ఎవరైతే వెళ్ళిపోయి ఉంటారో, ఆ వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల దగ్గరికి ప్రయాణం చేసేటువంటి కాలం కూడా ఇదే అని చెప్పొచ్చు. కాబట్టి ప్రయాణ సమయంలో మందులు కానీ ఇంకేవైనా సరే దగ్గర పెట్టుకోవడం మంచిది. అవి ఏవి మిస్ అయినా సరే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు విపరీతంగా తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరైతే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు, రైతులు ఎవరైతే ఉంటారో వారు ఒంటెద్దు పోకడ అంటారు కదా, అంటే ఎవరు చెప్పినా వినకుండా చేసేటువంటి పనులు, అలా చేసినప్పటికీ లాభమే చేకూరుతుంది మొత్తానికి అంటారనమాట. మొండివాడి రాజు గొప్ప, మొండి గొప్ప అంటే మొండే గొప్ప అన్నట్టు ఆ మొండితనంతోనే వీరు నెగ్గుకొస్తూ ఉంటారు. కాబట్టి గృహం నుంచి, అంటే వీరి పనులు వీరు చేసుకున్న ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల అన్ని వర్గాల వారికి కూడా విపరీతమైనటువంటి మానసిక క్షోభ ఉంటుంది తప్ప ప్రొఫెషనల్గా బాగుంటుంది, పర్సనల్గా అంత బాగుండదు అని చెప్పవచ్చు. ఇది మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క మాసంలో ఉండేటువంటి గ్రహస్థితులు, పరిస్థితులు. ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ రాశి వారికే కాకుండా అన్ని వర్గాల వారికి సంబంధించి విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చేతి వృత్తులు, కుల వృత్తులు, అలాగే రైతులు ఎవరైతే ఉంటారో వారు కానీ,
వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేదా విద్యార్థులు కానీ, అలాగే ఎవరైతే ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తల్లిదండ్రుల దగ్గర విడిచి వెళ్ళిపోయినటువంటి పిల్లలు, అలాగే ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు లేకుండా ఉన్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కానీ, వీరందరికీ సంబంధించి ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని చదవడం వినడం చాలా చాలా మంచిది. అలాగే గృహిణుల విషయానికి వస్తే వీరు వీలైనంత వరకు దుర్గా కవచము అని ఉంటుందండి. ఈ దుర్గా కవచము రోజు సాయంత్రం పూట ఇంత గౌరమ్మను తయారు చేసుకొని, ఒకే గౌరమ్మ వారానికి ఒకసారి కూడా మార్చవచ్చు. అమ్మవారి పైన కుంకుమార్చన చేయడం మంచిది. ఫిబ్రవరి మాసంలో మనకి శ్యామలాదేవి యొక్క నవరాత్రులు కూడా జరుగుతాయి కాబట్టి ఇంకా వీలైతే మీకు కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమ తీసుకొని వచ్చి ఆ కుబేర కుంకుమతో కనుక మీరు ఆ యొక్క కుంకుమార్చన చేయడం వల్ల చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అలా మీ పిల్లలతో పాటు మీరు కూడా దీపారాధన చేయడం చాలా మంచిది. ఎలాంటి దీపారాధన అంటే, మీరు ఒకవేళ మట్టి దీపంలో కనుక దీపారాధన చేస్తే కొత్త మట్టి ప్రమిదలు తీసుకొని వచ్చి దాంట్లో విప్ప నూనె, అలాగే అమ్మవారి యొక్క తామర ఒత్తులను ఉంటాయి, ఆ తామర ఒత్తులతో దీపారాధన రోజు సాయంత్రం పూట చేయడం చాలా చాలా విశేష ప్రతిఫలం దక్కుతుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో దత్తాత్రేయ స్వామి వారి యొక్క దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్రము, అలాగే ఇంకా వీలైతే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర అంటూ ముట్టు మైలా శౌచం ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఆ వ్యాపారం జరిగేటువంటి కౌంటర్ మీద పటిక అని ఉంటుందండి. ఆ పటిక ఎంత పెద్దదైతే అంత పెద్దది తీసుకొని వచ్చి గాజు పాత్రలో ఉప్పు పోసి ఆ పటికను పెట్టండి. దానివల్ల ఎటువంటి నరఘోష నరపీడితములు ఉన్నా పోతుంది. అలాగే విశేషంగా వీరు రోజు సాయంత్ర సమయంలో కనకదార స్తోత్రాన్ని మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర ప్లే చేయడం వల్ల చాలా ప్రశాంతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే వీరు దీపారాధన ఏదైనా చేయాలంటే ఆముదము కొబ్బరి నూనెతో కలిపి దీపారాధన చేయడము, రోజు సాయంత్ర సమయంలో దీపారాధన చేయడం మంచిది. అది కూడా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కలిపి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడము, అలాగే వీలైనంత వరకు కూడా నవగ్రహ స్తోత్ర ఆరాధన చేయడం మంచిది. ఈ సినీ రాజకీయ రంగాల వారితో పాటు ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో బాగా తిరుగుతూ సంచరిస్తూ ఉన్నారో, ఎవరైతే డివర్స్ కోసం చూస్తూ ఉన్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారో, విదేశాల్లో ఉద్యోగము అలాగే చదువు కోసం వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మనకి నారసింహస్వామి షోడశ బాహు స్తోత్రము అంటుంది. అలా స్వామివారి యొక్క ఈ యొక్క స్తోత్రాన్ని చదవడము చాలా చాలా మంచిది. ఇది ద్వాదశ బాహు స్తోత్రము లేదా షోడశ బాహు స్తోత్రము అని ఉంటుంది లక్ష్మీనారసింహస్వామికి సంబంధించి. అది విన్నంత మాత్రం చేత విశేష ప్రతిఫలం దక్కుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క రైతులు అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మాసం అంతా కూడా విశేషంగా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఎందుకంటే భూమిని నమ్ముకొని మీ యొక్క కులవృత్తిని నమ్ముకొని చేసేటువంటి వారు కాబట్టి రోజు 11 మార్లు ఈ యొక్క మంత్రపఠనం చేయడం వల్ల విశేష ప్రతిఫలాలు ఈ యొక్క వర్గాల వారందరికీ కూడా లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా చెబుతున్నారండి అని చాలామంది అంటూ ఉంటారు. మీ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి చెప్పేటువంటి విషయాలు కాదండి, గోచార రీత్యా చెప్పేటువంటి విషయం మాత్రమే. మీ యొక్క జాతకం పూర్తిగా కావాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము మెన్షన్ చేయడం వల్ల డీటెయిల్గా మీ జాతకం తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క అందరూ కూడా చేయవలసినటువంటి మంత్రపఠనం. ఓకే గురుగారు, ధన్యవాదాలు. మకర రాశి గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.